మనకి నిన్న లార్డ్స్ టెస్ట్లో డే 2లోనే మన ఇండియన్ టీం ఇంగ్లాండ్ మీద కంప్లీట్ డామినేషన్ చూపించేది. కానీ మన వాళ్ళు 2 తప్పులు చేశారు. ఆ 2 తప్పుల వల్లే మరి ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉన్నాం మనం. ఆ 2 తప్పులు ఏంది అనే దాని గురించి నాకంటే ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే విషయాలు చెప్పాడు అనమాట. సో అవేంది అనే దాని గురించి మాట్లాడదాం. అయితే ఫస్ట్ తప్పిదం ఏంటంటే మనకి జెబీ స్మిత్ క్యాచ్ 5 పరుగుల దగ్గర ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ క్యాచ్ మిస్ చేశాడు. సో దాని తర్వాత ఏకంగా 46 రన్స్ కొట్టాడు. అంటే ఓవరాల్గా చూసుకుంటే 51 రన్స్ కొట్టాడు. మరి ఆ క్యాచ్ కనుక పట్టున్నట్టయితే కేఎల్ రాహుల్ సినారియో వేరే విధంగా ఉండేది. మరి బ్రైడన్ కార్స్కి అలాగే జెబీ స్మిత్ మధ్య ఏకంగా 80 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చేది కాదు. సో ఆ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసేవాళ్ళం, తొందరగా ఆల్అౌట్ చేసేవాళ్ళం, 350 కూడా కొట్టేవాళ్ళు కాదు వాళ్ళు. అయితే ఇదొక తప్పు. అయితే ఇంకో తప్పు ఏంటంటే మనకి ఫస్ట్ సెషన్లో ఏం జరిగింది, మొత్తం 3 వికెట్లు తీసామా. సో మరి దాని తర్వాత ఎందుకు బాల్ చేంజ్ చేశారు అనేది అర్థం కాదు. సో మరి ఆ బాల్ దీని గురించి ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే చెప్తున్నాడు. ఒక బౌలర్గా నేను చెప్తున్నాను, మనం ఎప్పుడైనా సరే బాల్ ఎప్పుడు చేంజ్ చేయాలా, బాల్ నుంచి బాల్ మొత్తం కూడా షేప్ అవుట్ అయిపోయి దానివల్ల మనకు అసలు ఏ ఉపయోగం లేదు అన్నప్పుడు మనం దాన్ని చేంజ్ చేయాలి. అలాగే కాకుండా వీళ్ళు 3 వికెట్లు వచ్చినా సరే మనకి ఫస్ట్ సెషన్లో మరి అక్కడ ఎందుకు చేంజ్ చేశారో అనేది నాకు అర్థం కాలేదు. సో ఈ 2 పాయింట్సే మన ఇండియన్ టీం ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉండడానికి కారణం అని చెప్పి మరి ఇర్ఫాన్ పఠాన్ కూడా దీని గురించి మాట్లాడాడు అనమాట. అయితే మరి ఈ 2 మిస్టేక్స్ మరి మీకు ఎలా అనిపించినాయి, మీకు కూడా మిస్టేక్ లాగే అనిపించినాయా లేదా? సో కింద కామెంట్ చేసేయండి.